ఎస్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ లింగారావు. నిన్న ఆటోకాడ్ సాఫ్ట్వేర్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు నిన్న డే 1 అయిపోయింది. ఈరోజు మనకి క్లాస్ 2 సెకండ్ దాని నుంచి కంటిన్యూ చేద్దాం. అందరికీ ఆటోకాడ్ అని తెలుసు కదా, దాని ఫుల్ ఫామ్, ఆటోకాడ్ ఎక్కడికి ఎలా వచ్చింది ఆ పేరు, ఎప్పుడు కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు, మాన్యువల్ డ్రాయింగ్ ఆటోకాడ్కి డిఫరెన్స్ ఏంది, మొత్తం నిన్న చూసాం కాబట్టి ఈరోజు డే 2. ఈరోజు వచ్చేసరికి మనం ఒక ఆటోకాడ్ని ఎలా ఓపెన్ చేయాలి. మన డిస్ప్లేలో 2024 సంవత్సరానికి ఆటోకాడ్ వర్షన్ అనేది ఉంది. ఆటోకాడ్ వర్షన్ ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క డిస్ప్లే మీద ఆటోకాడ్ టాప్ సైడ్ ఉండేదాన్ని రిబ్బన్ బార్ అంటాం. ఆ రిబ్బన్ బార్కి పైన ఉంటుంది చిన్నగా ఉండేదాన్ని క్విక్ యాక్సెస్ బార్ అంటాం. తర్వాత ఆ సాఫ్ట్వేర్ డిస్ప్లే కింద ఉండేదాన్ని స్టేటస్ బార్ అంటాం. తర్వాత మెనూ బార్, లెఫ్ట్ సైడ్ నావిగేషన్ బార్ ఉంటుంది. తర్వాత దేంట్లో మన ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలో దానికి ఫైల్ ఫార్మాట్స్. ఈ ఫైల్ ఫార్మాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫైల్ ఫార్మాట్ మొత్తం ఎన్ని ఉంటాయి? 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి DWG డ్రాయింగ్ ఫైల్, తర్వాత DXC ఎక్స్టెన్షన్ ఫైల్, తర్వాత DWS స్టాండర్డ్ ఫైల్, DWT క్యాడ్ ఫైల్. ఈ DWG అంటే డ్రాయింగ్ ఫైల్ మనం జనరల్గా ఎవరైనా తీసుకుంటారనమాట. తర్వాత DXC అనేది ఎక్స్టెన్షన్ ఫైల్. ఈ ఫైల్ అనేది ఓన్లీ 2Dలో గీసినాక దాన్ని 3Dలో డెవలప్ చేయాలంటే దానికి ఖచ్చితంగా మనం DXCలో సేవ్ చేసుకోవాలి. మీరు ఫైల్ సేవ్ చేసుకునేటప్పుడు అక్కడ కింద ఆప్షన్స్లో కనపడుతుంది. DWG ఫైలా, DXC ఫైలా, DWS ఫైలా, లేదా DWT ఫైలా అనేది ఉంటుంది. మనం DXC ఫైల్లో సేవ్ చేసుకుంటే దాన్ని 3Dలో స్కెచ్అప్ లేదా రివిట్లో మనం డెవలప్ చేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. తర్వాత DWS స్టాండర్డ్ ఫైల్ అంటే అది ఒక్కసారి సేవ్ చేసిన తర్వాత దాన్ని మనం మార్చలేం, జస్ట్ ఇంక చూసుకోవటమే PDF లాగా. అర్థమైంది కదా. తర్వాత DWT అంటే క్యాడ్ ఫైల్, దాన్ని DWT యూజ్ చేసుకుంటాం. తర్వాత కమాండ్స్. యూనిట్స్లో మొత్తం 3 రకాలు ఉంటాయి. ఎంపిరికల్ మెథడ్, మెట్రిక్ మెథడ్, సైంటిఫిక్ మెథడ్. ఎంపిరికల్ మెథడ్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, దాంట్లో ఫీట్స్, ఇంచెస్, మైల్స్ ఉంటాయి. ఈ మనం ఆర్కిటెక్చర్ అని ఇంజనీరింగ్ అంటే 10 feet 5 inches, ఇదైనా ఆర్కిటెక్చర్ అని అంటే 10 1/2 inches అలా చెప్పుకుంటాం అనమాట. తర్వాత మెట్రిక్ మెథడ్ డెసిమల్. ఇంకోటి వచ్చేసరికి డెసిమల్ ఫ్రాక్షన్ వచ్చేసరికి 10.5 meters, ఫ్రాక్షన్స్ వచ్చేసరికి 10 × 1/2 meters అలా చెప్పుకుంటాను. సైంటిఫిక్ మెథడ్ లాగరిథంలో యూజ్ చేసుకుంటాం. అది యూనిట్స్ అనమాట. ఇది అయిపోయింది. సైంటిఫిక్ మెథడ్ లాగరిథంలో యూజ్ చేస్తాం. తర్వాత డైమెన్షన్ స్టైల్. ఈ మన యూఎన్లోకి వెళ్ళి ఈ యూనిట్ సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ D అనేది షార్ట్ కట్ కీ. అది నొక్కేసుకొని డైమెన్షన్ స్టైల్లోకి వెళ్ళి మోడిఫై నొక్కి ప్రైమరీ యూనిట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ యూనిట్ సెట్ చేసుకొని సెట్ కరెంట్ నొక్కొని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇంతవరకు ఒక పార్ట్ సెకండ్ డే 2 క్లాస్. చాలా ఈజీ టాపిక్. డే 2 క్లాస్ అయిపోయింది. తర్వాత మనకి పబ్లిక్ ఒకటి, ఇది ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని తెలుసు కదా. ఎస్, డే 2 కంప్లీటెడ్. థ్యాంక్ యూ. ప్లీజ్ నా యొక్క ఫైల్ని అందరూ వీడియోస్ని లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ.